ఈరోజు హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కుల్లాగా కూడా ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విర్రవిగుతూ ప్రభుత్వం మాది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు, మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఈ కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు కూడా ఇదే కుట్ర జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్ర పండినరు. కొన్ని పేపర్లు విష ప్రచారం చేసినాయి, విషయం చెప్పినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని, తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి, అందుకే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆరుదూడంగా కుట్రవన్నీ కొంతమంది నాయకులు, కొంతమంది పేపర్లు. మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మిరు తెలంగాణ సమాజం, మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజంతో కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు, ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతున్నప్పుడు 1465 కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది, త్రయంబకేశ్వర్లో ఉడుతుంది గోదావరి, నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉడుతుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ మొత్తం 1465 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది 600 కిలోమీటర్లు. నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది, భద్రాచలంలో ఎండ్ అవుతుంది. ఈ 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు, ఎస్ఆర్ఎస్పి పునాది వేసిండ్రు. 1977లో బ్యారేజ్ కట్టిండ్రు, నీళ్ళు అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా మీరు? ఏ రోజున ఒక ఆనకట్ట కట్టినరా? కట్టలే. అక్కడ నుంచి నేరుగా నీళ్లు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాచలం ఆంధ్ర తీసుకుపోయేది తప్ప, కానీ తెలంగాణ ఎండబెట్టినరు. దట్టు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది, ఎడారిగా ఉన్నది. కడదామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కడితే మాకు రాజమండ్రి సైడ్ కానీ ఆంధ్రాకు నీళ్లు రావని చెప్పేసి కుటిల బుద్ధితోటి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మీద ఒక్కటి కూడా ఆనకట్ట కట్టనియలే. 1963 తర్వాత మళ్ళీ ప్రప్రదంగా కట్టింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మట్టే కట్టింది. 2016లో స్టార్ట్ చేసింది, 2015 స్టార్ట్ చేసింది. అంటే నేనేమడుతున్నా, మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఈ గోదావరి మీద బ్యారేజ్ అన్న డ్యామ్ అన్న కట్టి ఆ నీళ్ళు ఉత్తర తెలంగాణకి ఎందుకు మలపలేదు? ఎందుకు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయింది? ఆ 50-60 సంవత్సరాలు తిండికి లేక వలస దుబాయ్లకు వలస పోయినాం మా ప్రజలందరూ కూడా, కరెంటు లేక ఇబ్బంది పడ్డాం, రోజుకు 18-16 గంటలు కోతలు పెట్టే పరిస్థితి మనకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇదే కోసగా మనం పడ్డది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను, తమ్మిడిహెట్టి దగ్గర కడితే బాగుండు కదా అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించేది, రాష్ట్రం పరిపాలించేది మీరే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి ఎందుకు తమ్మిడిహెట్టి కాడ ఎందుకు మట్టి తీయలేదు? తమ్మిడిహెట్టి కాడ మట్టి తీసుకొచ్చి మనం ఎల్లంపల్లిలో వేయచ్చు కదా అన్నారు. మరి ఎందుకు చేయలే నువ్వు? 1963లో స్టార్ట్ చేసిన ఎస్ఆర్ఎస్పి 1977 వరకు కూడా పావు కూడా కాలే. అంటే ఇది 14 సంవత్సరాలు పావు కాలే. కేసీఆర్ గారు 3 సంవత్సరాల లోపలనే మనకు మేడిగడ్డ కట్టిండ్రు. తమ్మిడిహెట్టి కాడ మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా దాని మీద మొత్తం స్టడీ చేసిన. ఆ రోజు తమ్మిడిహెట్టి మీద మాకు పర్మిషన్ కావాలని చెప్పి సిడబ్ల్యూసీని అడిగితే, మీరు తమ్మిడిహెట్టి కాడ కడితే కూడా లాభం లేదు, ఇది మళ్ళా ఒక బొట్టు నీళ్లు లేవు, అందులో 43 టీఎంసీలు వివిధ రాష్ట్రాలకు కేటాయించింది, అక్కడ మీరు కట్టినా లాభం లేదు, ఒకవేళ కట్టినా కూడా 152 మీటర్ల ఎత్తు కడితే మాత్రమే నీకు నీళ్లు ఆగుతాయి, కానీ 152 మీటర్ల ఎత్తు కడితే మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చెప్పే జరిగింది. అందుకే తమ్మిడిహెట్టి కాడ జరగకుండా క్లియర్గా ఈరోజు మేడిగడ్డ ఎక్కడ ఆనకట్ట కట్టడం జరిగింది. మరి ఏం ఫలితాలు వచ్చింది? మేడిగడ్డ కట్టిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత సుందర్ల మీదకెళ్ళి, అన్నారం మీదకెళ్ళి ఈరోజు మిడ్మానేరు కొట్టడం వలన ఈరోజు మిడ్మానేరు నిండు జలాశయాలు, ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి నిండు జలాలు, రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి నీళ్లు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఒక సముద్రం లాగా పరిచయం ఉండే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకపోతే గదే నీళ్లు మళ్ళీ కింది గోదావరికి ఆంధ్ర ప్రాంతం చేరేది. కాళేశ్వరం కట్టడం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైంది. 24 గంటల నీళ్ళు వచ్చినాయి, భూమికి బరువైనంత పంట పండింది. భారతదేశంలోనే అన్నపూర్ణగా భారతదేశానికి అన్నం పెట్టింది తెలంగాణ. అప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రిగా నేనే తెలుసు. భారతదేశంలో అత్యధికంగా పంట భారతదేశం ఎఫ్సైకి ఇచ్చింది ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఎందుకోసము మేడిగడ్డ కట్టినాం, అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చినాం, భూమికి బరువంత పంట పండినాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొత్తం కూడా సముద్రంలాగా తెలంగాణ ఎడారి సముద్రంలాగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ గదే ప్రభుత్వం తెలంగాణ ఎండబెట్టాలి, ఆంధ్ర పంట పండబెట్టాలి. అందుకే ఈరోజు 2 పిల్లలు కూలిపోగానే చక్కగా నీళ్ళు తీసుకుపోతాను. 20 నెలలే ఎల్ఎండి ఎండిపోయింది, మిడ్మానర్ ఎండిపోయింది, ఎల్లంపల్లి ఎండిపోయింది, తెలంగాణ ఎండిపోయింది, ఎడారిగా మారిపోయింది. తెలంగాణ కేసీఆర్ పోగానే తెలంగాణ ఎట్లా ఎడారి అవుతుంది? నీకు పండిన నీళ్ళు ఆపే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ సమాజం గుణంగా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీళ్ళు పోతున్నాయి కిందికి, ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు బనకచర్ల స్టార్ట్ చేస్తుండు. మొత్తం నీళ్ళని ఎత్తుకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే నీటి తోపుడేందో మళ్ళీ ఎత్తుకపోతున్నారు. ఈరోజు కన్నెపల్లికి నిన్ననే మా జిల్లా వాసులు అందరూ వెళ్ళరు. కన్నెపల్లి కాడ ఏ బ్రిడ్జ్ కూలలేదు, ఏ టైర్ ఏ ఒక్క పిల్లర్ కూలిపోలే. కన్నెపల్లి నీళ్ళు ఉంటాయి. 2 మోటార్లకి ఇట్లా ఆన్ చేస్తే ఎల్ఎండికి నీళ్ళు వస్తాయి, మిడ్మాన నీళ్ళు వస్తాయి. 2 మోటార్కి ఇట్లా ఆన్ చేస్తే మరి ఎందుకోసం కన్నెపల్లి ఒక పియర్ కూడా కూలిపోలే కదా, ఇబ్బంది లేదు కదా. మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ సస్యంలో అయితే ఆంధ్ర మళ్ళీ పోతుంది అని చెప్పి. పెళ్లి కాడ ఏ బ్రిడ్జ్ కూలలేదు, ఏ టైర్ ఏ ఒక్క పిల్లర్ కూలిపోలే. కన్నెపల్లి నీళ్ళు ఉంటాయి. 2 మోటార్లకి ఇట్లా ఆన్ చేస్తే ఎల్ఎండికి నీళ్ళు వస్తాయి, మిడ్మాన నీళ్ళు వస్తాయి. 2 మోటార్కి ఇట్లా ఆన్ చేస్తే మరి ఎందుకోసం కన్నెపల్లి ఒక పియర్ కూడా కూలిపోలే కదా, ఇబ్బంది లేదు కదా. మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ సస్యంలో అయితే ఆంధ్ర మళ్ళీ పోతుంది అని చెప్పేసి ఆంధ్రాకు నీళ్లు పంపించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చారు, తెలంగాణకు ఎండబెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు పరిపాలన మళ్ళీ ఇక్కడికి రాబోతుంది. ఈ నీళ్ళన్నీ అటు తీసుకుపోయి తెలంగాణ ఎండబెట్టు. దాని నిదర్శనమే ఎల్ఎండి ఎండిపోయింది, మిడ్మానర్ ఎండిపోయింది, వరదకాలు ఎండిపోయింది, ఎల్లంపల్లి ఎండిపోయింది, సుందిల ఎండిపోయింది, అన్నీ వెళ్ళిపోయినాయి. దానికి కారకం ఏంటంటే ఒక 2 పిల్లర్లు 1 గంట లోపల రిపేర్ చేస్తే నీళ్ళు ఆగేది. తెలంగాణ ప్రజలారు ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, మళ్ళీ కుట్రలు మొదలైనవి. ఇలాగే కొనసాగి తెలంగాణ వెనుకబాటుతో కారణం చెప్పుకొని తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలుపుదామనే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈరోజు ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. ఆ రోజుకు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉన్నారు, ఈరోజు తెలంగాణ సమాజం మళ్ళీ కేసీఆర్ వెంబడి ఉంటారు. ఏం చేసిన తప్పు కేసీఆర్ గారు? మేము మంత్రిగా ఉన్నాం కదా, మా అనుమతి లేదా? అందరూ అనుమతులు తీసుకున్నాం కదా, ప్రతి ఒక్కరి పరిపాలన మంజూరు అయింది కదా. ఏం చేసిండు కేసీఆర్? తప్పేం చేసిండు? ఆంధ్రాకు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేయడం తప్ప? నిజంగానే అదే తప్ప అయితే గిట్ట 2 పిల్లర్లకే దోషిగా చూసే ప్రయత్నం చేస్తే గిట్ట మరి శ్రీశైలం సంగతి ఏంది? 6 శవాలు ఇంకా దొరకలే, మొత్తం కుప్ప కూలిపోయింది. ఇక్కడ 2 పేర్లు కూలిపోయినాయి కావచ్చు, మొత్తం కుప్ప కూలిపోయింది. ఖమ్మంలో అక్కడ కూలిపోయింది. నేను ఏమంటున్నా, ఇది టెక్నికల్ ప్రాబ్లం చేసుకొని ఒక దొంగ బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని. టీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే ఇక్కడ మాకు పోటీ లేదు, మళ్ళీ చంద్రబాబు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలి, హైదరాబాద్లో మీద మళ్ళీ గద్ద లెక్క వాలాలి. ఇదే కోరుకున్నారు కదా. మళ్ళీ హైదరాబాద్ మొత్తం వాళ్ళు గద్ద లెక్క వాడితే మేము మళ్ళీ దుబాయ్, కువైట్ పోయి మేము అక్కడ మళ్ళీ ఈ పనులు చేసుకోవాలి. ఆ కుట్ర డెఫినెట్గా మళ్ళీ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటారు. మీ ఆటలు సాగాయి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే బగ్గుమంటది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అగ్గిగా మారిపోతుంది. పారిపోవాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రదర్శిస్తారు కదా. మీ అసెంబ్లీలో ఏం పెట్టారో మేము చూస్తాం కదా. నిజంగానే ఘోషించిండా లేకుంటే మీరు తయారు చేసిండ్రా? నిజంగానే ఘోషిస్తే గిట్ట నువ్వు ఫాల్స్ ఇచ్చినట్టే, లేదు అంటే గిట్ట నువ్వు క్రియేట్ అయితే నువ్వు అసెంబ్లీకి వస్తే మాకు వేదిక అసెంబ్లీ ఉంది, డెఫినెట్గా అసెంబ్లీని మేము కుట్ర మొత్తం మేము బహిర్గతం చేస్తాం. మనకచ్చా లేదు మొదలు పెట్టినరు, నీ పర్మిషన్ లేదే మొదలు పెడతారు అక్కడ. అంటే ఏంది? నీళ్ళు రానియాలి, ఆగద్దు అన్నప్పుడు నీళ్ళు అత్తలే పోతూనే ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ అత్తనే మళ్ళీ ఆనకట్టను పడతాము, మళ్ళీ నీళ్ళు మనం డైవర్ట్ చేసుకుంటాం.
జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.